రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీకే కన్వెన్షన్ కు వెళ్లనున్నారు. రాష్ట్రంలో 29 జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. రైట్, ఇక మంత్రి నితిన్ గడ్కరీతో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ టూర్ ఎలా ఉంది? అంటే ఈ రోజు ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు? దీపిక, ఈరోజు రాష్ట్రానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహించే జాతీయ రహదారులకు వివిధ అభివృద్ధి పనులు, అలాగే శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాలకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అమరావతికి రాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 29 రహదారుల ప్రాజెక్టు పనులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో దాదాపు 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే విస్తరణ పూర్తయిన పీలేరు, మదనపల్లి జాతీయ రహదారి, అలాగే కర్నూలు మండలం రహదారి పనులు తదితర రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులు కూడా ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతాడు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా ఆయన ఈ రోజు మంగళగిరికి చేరుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి పనులు, అలాగే శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే కేంద్ర భాగస్వామ్యంతో కూడా జాతీయ రహదారులకు సంబంధించి కూడా 5,000 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభము, అలాగే శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి ఆయన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.